అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని, క్రీడలు వారిలో శారీరక దృఢత్వాన్ని, మనోబలాన్ని పెంచుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. రామచంద్రపురం భాష్యం పాఠశాలలో పాఠశాల స్థాయి సబ్ జోనల్ పరిధిలో శాంతినగర్, శశికాంత్ నగర్, విద్యుత్ నగర్, రామచంద్రపురం మరియు రాయవరం పాఠశాలల మధ్య క్రీడల పోటీలు నిర్వహించారు. స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ పోటీలకు ముఖ్యాతిథిగా వాసంశెట్టి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలో ఇటువంటి క్రీడలు పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందకరమని, ఆర్థిక భారం అని ఆలోచించకుండా విద్యార్థుల ఉల్లాసానికి పాఠశాలలు చేస్తున్న కృషిని, ఇటువంటి కార్యక్రమాలకు ప్రాముఖ్యతను ఇచ్చినందుకు యాజమాన్యాన్ని ప్రశంసించారు. విద్య అంటే కేవలం పుస్తకాలు, చదువులే కాదని మానసిక, శారీరక తోడ్పాటుకు ప్రయత్నాలు చేస్తాయని కొనియాడారు. ఈ పోటీలలో కబడ్డీ సీనియర్స్ విభాగంలో మరియు జూనియర్స్ విభాగంలో శాంతినగర్, ఖోఖో జూనియర్ విభాగంలో రామచంద్రపురం, వాలీబాల్ సీనియర్ మరియు జూనియర్ విభాగంలో శాంతినగర్, చెస్ జూనియర్ భాగంలో రామచంద్రపురం, క్యారమ్స్ జూనియర్స్ విభాగంలో రామచంద్రపురం, సీనియర్ విభాగంలో రాయవరం విద్యార్థులు గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. శనివారం బాలికల మధ్య పోటీలను నిర్వహిస్తామని పాఠశాల ప్రిన్సిపల్ పి. భాస్కరరావు తెలియజేశారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులను పాఠశాల జోనల్ ప్రిన్సిపల్ వల్లూరి గోవిందరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.